కొన్ని సందర్భాల్లో మనం చిన్న చిన్న పొరపాట్లు చేసి మనకు రావలసిన ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటాం. ఏశావు, యాకోబు అని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఒకరోజు యాకోబు చక్కగా కూర్చొని వంట చేసుకుంటూ ఉన్నాడు. చిక్కుడుగాయల కూర వంట వండుకుంటూ ఉన్నాడు కూర్చొని. అన్న వేటకెళ్ళి అప్పుడే వచ్చాడు. నా గిన్నెల వైపు చూడగానే మంచి సువాసన వస్తుంది. ఏశావు ఏమంటున్నాడంటే, యాకోబు నువ్వు వండుకున్న కూర నాకు పెట్టవా, నాకు బాగా ఆకలిగా ఉంది అని చెప్పేసి అంటే, యాకోబు ఏమంటున్నాడంటే ఇదే అదునుగా తీసుకొని, అన్నయ్య నేను వండుకున్న కూర అన్నము నీకు ఇస్తా, కానీ నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తావా అని అడుగుతాడు. అంటే నీ ఆశీర్వాదాలన్నీ కూడా నాకు ఇస్తావా అని అడుగుతాడు. యాకోబుతో అంటున్నాడు కదా, తమ్ముడు ఇదిగో నాకెందుకు ఈ ఆశీర్వాదాలు, నాకెందుకు ఈ జ్యేష్ఠత్వము, నువ్వే తీసుకో అని తమ్ముడికి ఇచ్చేసి ఆయన వండిన ఆ వంటకాలు తీసుకొని పక్కకి వెళ్ళిపోయి కడుపారా తిని తృప్తి చెందాడు. ఆ పూటకు తిని తృప్తి చెందాడు, గాని పర్మనెంట్ గా ఆయన ఏం కోల్పోయాడు? తన జ్యేష్ఠత్వాన్ని, తన ఆశీర్వాదాలని కోల్పోయాడు. దయచేసి గమనించండి, ఒక చిన్న చిన్న పొరపాట్లు చేయటాన్ని బట్టి మన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం.